Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. సావిత్రి ధర్మరాజుల ప్రశ్నోత్తరములు. సావిత్రి ధర్మరాజును స్తుతించుట. ధర్మరాజు సావిత్రితో చెప్తున్నాడు, అమ్మా, నీవిప్పుడు మూల ప్రకృతియగు నిర్గుణ పరబ్రహ్మను నిరంతరము ఉపాసింపుము. నీకు నీ పతిదేవుని తిరిగి ఇస్తున్నాను. ఇతనిని తీసుకొని పొమ్ము. సుఖముగా నీ భవనమున నివసింపుము. మానవుల మంగళకరమగు కర్మ విపాకమును నేను నీకు వినిపించి తిని. ఈ ప్రసంగము అందరునూ కోరునది, సర్వసమ్మతమైనది, తత్వజ్ఞానమును ప్రసాదించునది. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారదా, ధర్మరాజు నోటి నుండి పై మాటలను సావిత్రి వింది. ఆమె కళ్ళల్లో ఆనందాశ్రువులు తొణికిసలాడుతున్నాయి. శరీరము పులకించింది. మరలా ధర్మరాజుతో ఆమె ఇలా అడిగింది. సావిత్రి అడుగుతోంది, ధర్మరాజా, వేదవేత్తలలో శ్రేష్ఠుడు అయిన ప్రభు, నేనెట్లు ఆ భగవతి భువనేశ్వరిని ఆరాధించవలనో తెలపండి. స్వామి, నేను నీ నుండి మానవుల మనోహరమైన శుభకర్మ విపాకమును వింటిని. ఇప్పుడు మీరు నాకు అశుభకర్మల విపాకమును వ్యాఖ్యానించండి. బ్రాహ్మణోత్తమ, సతీ సావిత్రి ఇలా పలికి తరువాత భక్తితో మిగిలిన అమ్రయ్యై వేదోక్తములను చదువుతూ ధర్మరాజును స్తుతించసాగింది. సావిత్రి చెప్తోంది, ఇది ప్రాచీన కాలపు విషయము. మహానుభావుడైన సూర్యుడు పుష్కరమునందు తపస్సు చేస్తూ ధర్ముని ఉపాసించెను. అట్లే ధర్ముడు కూడా పుత్రరూపమున తనను సమర్పించుకొనెను. సకల భూతములను సమముగా చూచు స్వామికి సమస్తమునకు సాక్షి అయిన నీకు శమనుడను పేరు కలిగాను. అట్టి భగవంతుడగు శమనునకు నమస్కరించెదను. కాలానుగుణముగా స్వేచ్ఛగా సకల విశ్వమునందలి ప్రాణులను అంతమొందించు భగవానుడగు అంతకునకు నేను ప్రణమిల్లెదను. జగత్తును నియంత్రించి పాపులను పరిశుద్ధులను చేయుటకు సకల జీవులను శాసించుచు దండమును చేబూనిన భగవంతుడగు దండధరునకు నమస్కరించుచున్నాను. విశ్వమునందలి సకల ప్రాణుల సమయములను నిరంతరము గణించువానికి పరమ దుర్దర్శనకు భగవంతుడగు కాలునకు నేను ప్రణమిల్లుచున్నాను. తాపసులు, బ్రహ్మనిష్ఠులు, సంయములు, జితేంద్రియులు జీవుల కర్మఫలములను ప్రసాదించుటయందు నిమగ్నులైన వానికి అట్టి భగవంతుడగు యమునకు నేను నమస్కరించుచున్నాను. తన ఆత్మయందే రమించువాడు, సకల జ్ఞాన సంపన్నుడు, పుణ్యపురుషులకు మిత్రుడైనవాడు, పాపులకు కష్టములను కలిగించువాడు, పుణ్యమిత్రుడను పేరుతో ప్రసిద్ధిగాంచిన భగవంతుడగు ధర్మరాజునకు నేను నమస్కరించుచున్నాను. బ్రహ్మ అంశమున జన్మించినవాడు, బ్రహ్మ తేజస్సుతో సదా ప్రజ్వలితుడైనవాడు, అట్టి పరబ్రహ్మను సతతము ధ్యానించుచుందురు. అట్టి ఈశా నామధారియు భగవంతుడగు ధర్మరాజునకు నేను ప్రణమిల్లుచున్నాను. మునీంద్ర, ఇట్లు ప్రార్థించి సావిత్రి ధర్మరాజునకు ప్రణామం చేశాను. అప్పుడు ధర్మరాజు సావిత్రికి భగవతి మూల ప్రకృతి మంత్రమును అట్లే శుభకర్మల పరిపక్వత ప్రసంగమును వినిపించెను. ప్రాతకాలమున లేచి నిరంతరము ఈ యమాష్టకమును పఠించినవాడు యమరాజు భయమును పొందకుండును. అతని పాపములన్నీయును నశించును. మహాపాపి అయినవాడు కూడా భక్తి సంపన్నుడై నిరంతరము దీనిని పఠించినచో యమరాజు తన కాయవ్యూహ నిశ్చితముతో అతనిని పరిశుద్ధిని చేయును. శుభం. Subscribe and share my channel Sudarsana.